ఇదంతా ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించింది. జిల్లాల వారీగా వివరాలు ఉన్నాయి. సో చాలా డీటెయిల్డ్ దీని మీద కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందరూ. అందుకే ఇంత సమయం మేము కేటాయిస్తున్నాం. జిల్లాల వారీగా వివరాలు. కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలు ఎట్లున్నాయి? అన్ని 33 జిల్లాలు చూడండి. మొత్తం యాక్చువల్ ఓటర్లు 3,38,26,448. ఇందులో ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళు 2,64,87,213 మంది. ఇందులో సరిగ్గా ఫామ్ నింపని వాళ్ళు, తప్పులు ఉన్న వాళ్ళు 60,50,918 మంది. ఈ 60,50,918 మంది ఇప్పుడు ఈ 2,64,00,000లో ఉన్నారు. కాకపోతే నోటీసులు వస్తాయి వాళ్ళకు కూడా. నోటీసులు వస్తే రెస్పాండ్ అవ్వకపోతే సరిగ్గా ఈ 2,64,00,000 నుంచి ఎగిరిపోతారు. ఇక మిగతా 32,66,659 మంది వీళ్ళు మ్యాపింగ్ 2002 జాబితాతో మీరు మ్యాపింగ్ చేసుకోండి అని అక్కడ ఒక కాలం ఇస్తే దాంట్లో మీరు ఏం వివరాలు రాయలే. మీ పేరు 2002 లిస్ట్లో లేకపోతే మీ ఫాదర్దో లేకపోతే ఇంకెవరైనా రిలేషన్దో ఎవరిదో ఒకరిదో రాయాలి. రాయని వాళ్ళు ఇగో ఇంతమంది 33 లక్షల మంది ఉన్నారు. ఇక అసలే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు, దీంట్లో చనిపోయిన వాళ్ళు, శాశ్వతంగా వలసపోయిన వాళ్ళు, వీళ్ళందరూ దాదాపు 73,39,735 మంది. ఓవరాల్గా దాదాపు 1,60,00,000 మంది ఓట్లు ఇవాళ ఇట్లున్నాయన్నమాట. అంటే ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పోయినాయి, పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 93 లక్షలు మేల్కోకపోతే ఏ జిల్లా ఏందన్నది మీరు చూడొచ్చు. ఇగో ఆసిఫాబాద్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆసిఫాబాద్లో దాదాపు 48,139 ఓట్లు శాశ్వతంగా తొలగించారు. 20,928 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. 84,990 ఓట్లు అనామలీస్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న దాంట్లో 4,07,457 ఓట్లు మాత్రం ఉన్నాయి. ఇట్లా అన్ని జిల్లాలు మనం చూసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాల్లో యాక్చువల్గా 4,59,943 ఓట్లు. దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన వాళ్ళు 4,33,822 మంది. ఇందులో ఎనామలీస్ ఓట్లు 82,000 మంది. మ్యాపింగ్ కాని వాళ్ళు 15,000 మంది. శాశ్వతంగా తొలగించబడ్డ వాళ్ళు 26,121 మంది. సో ఇట్లా మీరు జిల్లాల వారీగా ఈనాడు పేపరు 10th పేజ్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్గా కనబడతాయి. ఇట్లా చూసుకోవచ్చు. ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ బీహార్, పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సర్ను ఆయుధంగా మలుచుకొని తెలంగాణలో కూడా 73 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను బీజేపీ నాయకులు అవమానిస్తే బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని, దీంతో 2 పార్టీలు ఒక్కటే అని అర్థమైందని విమర్శించారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఓట్ల ఈ సర్ జాబితాకు సంబంధించిన విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రివ్యూలు చేసి దీని మీద ఏమైనా పెద్ద ఎత్తున ఫోకస్ చేసిందా? ఒక్క మీనాక్షి నటరాజన్ తప్ప ముఖ్యమంత్రితో సహా ఏ లీడర్ అయినా ఈ సర్ అనే ప్రక్రియ మీద ఫోకస్ చేసిరా మీరు? బీఆర్ఎస్ కూడా స్టార్టింగ్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టింది, హడావుడి చేసింది, తర్వాత ఎందుకో సైలెంట్ అయింది. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ చాలా దూకుడుగా ఈ సర్ మీద మీటింగ్స్ పెట్టింది, కానీ తర్వాత ఎందుకో సైలెంట్ అయింది. కాంగ్రెస్ అయితే ఏనాడు లేదు. మరి అసలు వాళ్ళ ఆలోచన ఏందో ఏంటో అర్థం కాలే. చాలా సందర్భాల్లో మీనాక్షి నటరాజన్ ఎందుకు పని చేస్తలేరు అని చాలా సీరియస్గా అన్నారు అన్న వార్తలు కూడా వచ్చినాయి. అంత అయిపోయిన తర్వాత తొలగించబడ్డాయి, మోసం జరిగింది. ఏం చేసిరు మీరు పవర్లో ఉండి? మీ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్కి దిక్కు లేకుండా పోయింది. ఏం చేయాల్సి ఉండే మీరు? ఇమీడియట్గా ఏం చేయాల్సి ఉండే? అవసరమైతే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అయిద్దని చేసేది ఉండే. ఎందుకు అసలు కనీసం దాని మీద మాట్లాడలే? ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసిన వాళ్ళ ఓట్లు చెల్లవు అని కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఇది ఎట్లా? ఇది మరి ఏం చేయాలి మేము? మా ఓట్లు తొలగించబడుతున్నాయి అని ఎందుకో ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలేదు. ఆయన ములుగులో మీటింగ్ పెట్టిండు, పరకాలలో మీటింగ్ పెట్టిండు, నిన్న టిమ్స్ ఆసుపత్రి ఓపెనింగ్లో మాట్లాడిండు. ఎక్కడైనా ఈ ఓటర్ లిస్ట్ గురించి మాట్లాడిండా?
ఇప్పుడు ఆయన అక్కడ ప్రసంగిస్తున్న సమయానికే ఈ ఓటర్ లిస్ట్ వచ్చిన్నది. ఆయన ముఖ్యమంత్రి టిమ్స్ ఆసుపత్రి సమావేశం స్టార్ట్ అయ్యి ఆయన స్పీచ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఈ లిస్ట్ వచ్చింది. మరి ఇందులో తొలగించబడ్డ ఓట్లు, ఎనామలీస్ జాబితాలో ఉన్న ఓట్లు, మ్యాపింగ్ కాని ఓట్లని రకరకాలుగా ఓట్లు తొలగించబడ్డప్పుడు, ఇంకా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ కాలే? మీరు మీటింగ్లు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడితే ఏం ఉపయోగం? అసలు మీకు అధికారంలోకి రావాలన్న ఆలోచన ఉందా? లేదు ఈ ముసుగులో వాళ్ళని మళ్ళా మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలన్న ఆలోచనతో మీ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆలోచించండి. ఎపిక్ నెంబర్ కొడితే వస్తుంది బ్రదర్, లేకపోతే రావట్లేదు. మరి ఆ ఎపిక్ నెంబరు తెలుసుకోవాలి, తెలుసుకుని అక్కడ సెర్చ్లో కొట్టాలి. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ లేదా సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా. ఇప్పుడు వేరే స్టేట్ ఓటర్సు, ఇప్పుడు బీహార్ ఓట్లు, రాజస్థాన్ ఓట్లు, గుజరాత్ ఓట్లు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ఓటర్లు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు, అక్కడ ఆల్రెడీ ఆయా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అక్కడ ఓట్లు పదిలం చేసుకున్న వాళ్ళు హైదరాబాద్లో కూడా అప్లై చేశారు. వాళ్ళ ఓట్లు పోయినాయా పోలేదా? దీనికి ఆన్సర్ కావాలా? ఇక్కడ ఓటు ఉండొద్దని ఎవరు అంటలేరు. ఎక్కడ ఓటున్నా ఇక్కడే ఉండాలంటున్నాం. ఇప్పుడు ఉంటే ఇక్కడే ఉండాలి, ఉంటే అక్కడే ఉండాలి. రెండు ఓట్లు ఎట్లుంటాయి? రెండు ఓట్లు ఉండడానికి వీల్లేదు. అది ఎవరిదైనా సావద్దు, నాదైనా మీదైనా ఎవరిదైనా. ఇప్పుడు జిల్లాల్లో రెండు ఓట్లు ఉంటే ఒకటి తీసేస్తున్నారు. మరి వేరే రాష్ట్రాల్లో ఓటు ఇక్కడ ఓటు ఉంటే మరి వాళ్ళది కూడా తీసేయాలి కదా. అందుకే ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఆధార్ కార్డు కొడితే డబల్ ఓటు ఉంటే ఎగిరిపోద్ది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లే? అసలు ఈ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇందులో ప్రామాణికం కాదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ తప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి. 11 డాక్యుమెంట్స్లో ఒకటి, అందులో ఆధార్ కార్డు లేదు. మరి దేనికి మరి ఆధార్ కార్డుగా తీసేయరి? ప్రతిదానికి ఆధారే కదా, బ్యాంక్ అకౌంట్కి ఆధారే, ఏది అప్లై చేయాలన్నా ఆధార్ కార్డే ఇవ్వాలా. చివరికి పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలన్నా మీరు ఆధార్ కార్డు కావాలి కదా. ఆధార్ కార్డు లేని పాస్పోర్ట్ ఇస్తారా? పాస్పోర్ట్కి కావాల్సిన ఆధార్ కార్డునేమో ఐడెంటిటీ కాదట, దాన్ని ప్రామాణికంగా తీసుకోరట. కానీ పాస్పోర్ట్ మాత్రం తీసుకుంటారట. అంటే ఎవరికి ఉండదండి పాస్పోర్ట్? ఇప్పుడు ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే వితౌట్ ఆధార్ కార్డు సాధ్యమవుతుందా? ఆధార్ కార్డు లేకుండా సాధ్యం కాదు. ఆధార్ కార్డు ఇక్కడ ప్రామాణికం కాదట, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సేల్ డీడ్లు ప్రామాణికం అవుతాయట. ఇది ఎక్కడిది? సన్నబియ్యం 3, ఇది ఎందుకో ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతున్నది. ఎక్కడ పోయింది మనోడు? సో నేను మళ్ళీ కామెంట్స్ చదువుతా. అది ఇంగ్లీష్లో వస్తున్నది చూడు, తెలుగులో టైప్ చేసిన ఇంగ్లీష్లో. వాళ్ళు ఎందుకు చేస్తారు చూడు ఒకసారి, అన్నట్లే ఉన్నాయి. బ్రదర్, దే ఆర్ సేయింగ్ దట్ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ బికాస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ రూలింగ్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ స్టాంపింగ్ ఆధార్ కార్డ్ అక్యురేట్లీ అట. ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ప్రతిదానికి ఎందుకు వాడుతున్నారు అదే ఆధార్ కార్డ్ని? ఆధార్ కార్డు నాట్ వ్యాలిడ్ అన్నప్పుడు మరి ఆధార్ కార్డు దేనికి? ఆధార్ కార్డు కోసం ఈ లైన్లు ఎందుకు, ఈ వ్యవహారం ఎందుకు? ఆధార్ కార్డ్ ఇదంతా ఎందుకు? మరి ఆధార్ నెంబర్ ఈజ్ లింక్డ్ టు ఓటర్ ఐడి. మరి లింక్డ్ టు ఓటర్ ఐడి అన్నప్పుడు మరి డబల్ ఓట్లు ఎందుకు పోతలేవు? ఎందుకు తీసేస్తలేరు? ఇప్పుడు మీరు ఇచ్చే ఈ డాక్యుమెంట్స్లో 11 డాక్యుమెంట్స్లో ఆధార్ లేదు, చూసుకోండి. కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఓటర్లు ఆంధ్ర మరియు తెలంగాణ 2 దగ్గర ఓట్లు ఉన్నాయి. అదే సమస్య. ఇప్పుడు అది దాని నుంచి ఎట్లా చేస్తారన్నది పాయింట్. ఆ డేటా బయటికి తీయాలి. అక్కడ ఆల్రెడీ ఓటున్న వాళ్ళు ఇక్కడ ఎంతమందికి ఓట్లు వచ్చినాయో ఆ డేటా బయటికి తీయాలి. తెలంగాణ వాదులు తెలంగాణలో
మేము అధికారంలోకి రావాలి, మేము ఇక్కడ పార్టీ ఉన్నది, మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకునే ఎవరెవరైతే ఉన్నారో మీరు ఆ లిస్ట్ బయటికి తీయాలి. మేము ఎట్లాగో తీస్తాం అనుకోండి, ప్రయత్నం చేస్తాము, పార్టీలు ఏం చేస్తాయి?